సూర్యాస్తమయ కాంతిలో అడవి పొగమంచుతో కప్పబడి పాత రహస్యాలను దాచుకున్న హాలో ట్రీ ఎదుటే నిలబడి హాలో ట్రీ ఒక్కసారిగా తెరుచుకుంది. ఎల్రిక్ అదుపు తప్పి మెరుస్తున్న వేర్ల మధ్య లోతున పడిపోయాడు. గోడలు ప్రకాశిస్తూ రహస్యంగా మార్గం చూపుతూ లోతైన గుహలో ఎల్రిక్ మెల్లగా లేచి చూశాడు. ముందే శిలలతో కట్టిన మహాద్వారం. దీనిమీద మెరిసే రహస్య రూన్లు అనేక కథలు చెప్పినట్లుగా కనిపిస్తూ శిలాద్వారం మెల్లగా తెరుచుకుంది. ఎల్రిక్ ముందు మాయాజలాలతో మెరిసే నిక్షిప్త నగరం నిక్సాలిస్. దీని వైభవాన్ని చూస్తూ అతని గుండె ఝల్లుమంటూ నిక్సాలిస్ వెలుగుల మధ్య ఓ ఆహ్వానించే శక్తి. లియోరా దివ్యమైన కాపలాదారు ముదువైన అడుగులతో ముందుకొచ్చింది. ఎల్రిక్ ఆకర్షణగా ప్రశ్నలతో చూస్తూ ఎల్రిక్ లియోరాతో కలిసి ప్రాచీన శక్తి గుహలో అడుగుపెడతారు. భారీ మౌనంలో వెలుగులు పులకరిస్తూ అద్భుతమైన శక్తులు ఆయన చుట్టూ గుండె కొట్టాయి. ఎల్రిక్ పురాతన వృత్తంలో నిలబడి చేతిని నీలివెలుగుతో మెరిసే రూన్పై ఉంచాడు. ఓ శక్తివంతమైన తేలిక గాలి తరంగల్లా అతన్ని చుట్టుముడుతుంది. ఆకస్మికంగా నిక్సాలిస్ వెలుగుతో నిండిపోయింది. శక్తి అలలు వ్యాపించాయి. పురాతన నగరం తిరిగి జీవం పొందింది. ఎల్రిక్ ఉన్మాదంతో చూస్తూ లియోరా ప్రకాశించే రత్నాన్ని ఎల్రిక్కిచ్చింది. దీని వెలుగు అతని చుట్టూ తళుక్కుమంది. నగరం పునరుద్ధరించబడిన ఆనందంలో ఒక కొత్త అంత్యం ప్రారంభమైంది. హాలో ట్రీ నుంచి బయటకొచ్చాడు. సూర్యకాంతి ముఖాన్ని తాకగా అతను కింద కూర్చొని ఊపిరి పీల్చుకున్నాడు. ఒక ప్రయాణం ముగిసినా మరోటి ప్రారంభమవుతోంది.